వెల్కమ్ టు ఫోకస్ న్యూస్. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ భవన్లో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ భారీ విజయం, ఆంధ్రప్రదేశ్లో భారీ విజయంతో గెలుపొందడం జరిగింది. క్లీన్ స్లిప్గా అంటే ఒకవైపు చూసినట్టయితే 14 సీట్లకు పరిమితమై 13 సీట్లకి పరిమితమైనటువంటి వైసీపీని ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ సంబురాల్లో, ఇక్కడ ఎన్టీఆర్ భవన్లో కూడా సంబురాల్లో మునిగిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే తెలుగు తమ్ముళ్ళు కూడా అంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఇక్కడ విచ్చేస్తూనే ఉన్నారు. ఇక్కడ గెలుపు సందర్భాల్లో గెలుపు సంబరాలు ఇక్కడ పాల్గొంటున్నారు. ఇప్పటికే క్లీన్ స్లిప్ అయిపోయింది. తెలుగుదేశం పార్టీ ఇంత భారీ విజయం చేకూర్చింది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే తెలుగుదేశం మంగళగిరిలో ఏదైతే నారా లోకేష్ గారు ఉన్నారో, నారా లోకేష్ గారు అంతకుముందు మంగళగిరిలో ఇప్పటివరకు గెలిచినటువంటి చరిత్ర లేదు. ఎన్నిసార్లు ఎలక్షన్లు జరిగితే 2 సార్లు తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచింది. అదే ప్రాంతంలో నేను ఓడిపోయే ప్రాంతంలో నేను అక్కడ ఉండి నిలబడి నా సామర్థ్యాన్ని నేను పరీక్షించుకుంటానని గత 5 సంవత్సరాల నుంచి అక్కడే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుపొందడం జరిగింది. అదే ఏదైతే కూటమిగా ఏర్పడిందో ఆ కూటమి వల్ల జనసేన పార్టీ కూడా 21 స్థానాల్లో ఏదైతే 21 స్థానాలు నిలబడ్డారో 21 స్థానాల్లో గెలుపు దిశలో ముందడుగులో ఉంది. అంతేకాకుండా బీజేపీ పార్టీకి కూడా ఒకవైపు తెలుగుదేశం పార్టీ కూటమితో జత కట్టడం వల్లనే బీజేపీ పార్టీ కూడా అక్కడ లబ్ధి చేకూర్చింది. ఇప్పటివరకైతే ఎంపీ స్థానాలు ఒక కాలంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే గెలుపు స్థానాలు గెలుచుకున్నారో ఇప్పుడు మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీతో జత కొట్టడం వల్ల అక్కడ కూడా బీజేపీ అక్కడ ఎంపీ స్థానాలు గెలుచుకునే స్థాయికి వెళ్ళింది. ఇక్కడ 3 స్థానాలు అక్కడ గెలుచుకుంది. అంటే ఈ కూటమిగా నిలబడి సక్సెస్ అయ్యారు. కూటమిగా నిలబడి జనసేన పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానీ ఏదైతే కూటమిగా ఏర్పడదో ఆ కూటమి నిలబడి ఎలక్షన్లో ఈరోజు గెలుపును వాళ్ళు ప్రజల్లో పోయి వాళ్ళు గెలుచుకొని రావడం జరిగింది. ఓటమి అంటే గెలుపు అయితే చంద్రబాబు నాయుడు గెలుపు 5 సంవత్సరాలలో ప్రజల మధ్యలోనే ఉన్నారు. ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో అంతేందుకు అసెంబ్లీలో కూడా ఇక్కడ కొంతమంది తమ్ముళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే గెలుపు సంబరాల్లో అంటే ఇక్కడ కూడా హైదరాబాద్లో ఇప్పుడు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళు ఉత్సవాలు జరుపుకుంటున్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు. అదే ఒకసారి మనం ఇక్కడ మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ అభిమానుల్లో ఒక ఉత్సాహం కనిపిస్తూ ఉన్నది. అభిమానుల్లో కూడా ఒక ఉత్సాహం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ గెలిచాము, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ మేము గెలిచామనే ఉత్సాహం కనిపిస్తూ ఉన్నది.